హలో ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ కొంచెం వోల్టాలిటీతోనే ట్రేడ్ అయింది. కానీ మార్నింగ్ స్టార్టింగే ఇది ఒక బుల్లిష్ ర్యాలీ తీసింది. ఇక్కడ నుంచి అంటే ఎగ్జాక్ట్లీ 26,170 26,170 నుంచి ఇక్కడ నుంచి డైరెక్ట్ బ్రేక్ అవుట్ ఇచ్చేసింది 26,200 దగ్గర. సెకండ్ క్యాండిల్లో నెక్స్ట్ 5-minute క్యాండిల్లో బ్రేక్అవుట్ ఇచ్చేసినాక ర్యాలీ తీసింది. మ్యాక్సిమం 26,236 వరకు 200 అబోవ్ రీచ్ అయినాక అక్కడ కూడా కొంచెం ప్రెషర్ ఉంది రెసిస్టెన్స్ లెవెల్స్లో. కానీ మార్నింగ్ 26,200 దగ్గర మంచి సపోర్ట్ లెవెల్, 26,100 దగ్గర కూడా సపోర్ట్ లెవెల్ ఫామ్ అయింది. కాబట్టి ఈ బ్రేక్అవుట్ అనేది పాసిబుల్ అయింది. కానీ బ్రేక్అవుట్ అనేది సేమ్ నిన్నట్లాగే మళ్ళీ సస్టైన్ అవ్వలేదు ఇక్కడ. సో ఎగ్జాక్ట్లీ సేమ్ పాయింట్లో మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది. సో ఆ రిజెక్షన్ వల్ల మార్కెట్ ఈరోజు మళ్ళీ డ్రాగ్ అయింది కిందికి. మళ్ళీ 26,200ని మళ్ళీ బ్రేక్ డౌన్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి రివర్సల్ తీసుకొని ఒక ఫేక్ బ్రేక్అవుట్ లాగా ఇచ్చి మళ్ళీ డ్రాగ్ చేసింది ఇక్కడ నుంచి. సో ఇది ఒక టైప్ ఆఫ్ వోల్టాలిటీ అండ్ ఫియర్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం మెంబర్స్ ఇక్కడ ట్రాప్ అయిపోతారు అండ్ ఇన్స్టిట్యూషన్స్ దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని మళ్ళీ రిస్క్లో పెడుతుంది అందరినీ. చూసుకోవాలి మనం టైం టు టైం ఎలా బిహేవియర్ ఉంది మార్కెట్కి. కానీ నేను చూసినప్పుడు ఇక్కడ మ్యాక్సిమం పెయిన్ స్టార్ట్ అయింది ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకుందో. అక్కడ నుంచి 26,200 దగ్గర కాల్ ఓఎస్ అండ్ పుట్ ఓఎస్ రెండు బిల్డప్ అయ్యాయి. అండ్ ఈ బిల్డప్ వల్ల మార్కెట్ కరెక్ట్ డైరెక్షన్ తీసుకోలేకపోయింది. నేను తీసుకున్న పొజిషన్లో కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ని కొనుక్కున్నాను. సో ఆ పుట్ ఆప్షన్లో నియర్లీ ఒక 0.5% అలా ప్రాఫిట్ తీసుకున్నాను. ఒక లాట్ నెగిటివ్లోకి వెళ్ళిపోయింది ఈ రివర్సల్ వల్ల. అండ్ మళ్ళీ ఇంకొకసారి ఇంకో లాట్ కూడా తీసుకున్నాను. టోటల్ 150 క్వాంటిటీతోనే ఈరోజు ఒక 0.5% నియర్లీ తీసుకొని ఎక్సిట్ అయ్యాను. కానీ ఎగ్జాక్ట్ ఎక్సిట్ కాకుండా ఇక్కడ ఎక్సిట్ అయిపోయాను. ఇక్కడ ఎక్కడైతే సస్టైన్ అవ్వకుండా మళ్ళీ రివర్సల్ తీసుకుంటుందో ఇక్కడ ఎక్సిట్ అయిపోయాను ఈ ఏరియాలో. అలా జరిగిన మార్కెట్ ఈరోజు కొంచెం వోల్టాలిటీ రేంజే. కానీ ఈ ట్రెండింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో కొంచెం ప్రాఫిటబుల్ ఉండాలంటే ఆప్షన్ బయింగ్లో ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం బెటర్. ఆర్ఎల్స్ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్ట్రక్ అయిపోయినా ఇది ఫుల్గా క్లియర్ అయ్యే వరకు వెయిట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చింది కదా, మళ్ళీ ఇంకో క్వాంటిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అలా రిస్క్ని కూడా మనం టైంకి మేనేజ్ చేయాలి. దాట్స్ ఇట్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రేపటి అనాలిసిస్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎడ్జ్ తెలుగు.